పవన్ మధ్య విభేదాలు ఉన్నాయని వైసీపీ శ్రేణులు దుష్ప్రచారం చేస్తున్నారని మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి మండిపడ్డారు. అలాగే రెడ్ బుక్ రాజ్యాంగం అంటూ రాజ్యాంగాన్ని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ని వైసీపీ అవమానిస్తోంది అని ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. అయితే కూటమి ప్రభుత్వం తప్పు చేసిన వారిని ఎవరిని కూడా విడిచిపెట్టదు అంటున్న మంత్రి ఆనం రామనారాయణ రెడ్డితో మా ప్రతినిధి మహేష్ ఫేస్ టు ఫేస్. జగన్ ప్రభుత్వం 5 ఏళ్లలో స్థానిక సంస్థలకి ₹1 నిధులు ఇచ్చిన పరిస్థితి లేదు. దాంతో పచ్చన పల్లెలన్నీ కాలుష్య కాసారాలుగా మారిపోయాయి. కనీసం పంచవార్షిక ప్రణాళిక నిధులు కూడా పంచాయతీలకు రాల్సినటువంటి పరిస్థితి. ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఈ పరిస్థితి మార్చేందుకు పల్లెల్లో పరిశుభ్రత పెంపొందించేందుకు అనేక కార్యక్రమాలు చేపడుతుంది. అందులో భాగంగా ఆత్మకూరులో ఈరోజు స్వచ్ఛాంధ్ర స్వచ్ఛ దివాస్ కార్యక్రమం జరిగింది. అందులో మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి పాల్గొన్నారు. మనతో వారు ఉన్నారు, వారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. ప్రతి కుటుంబంలో మహిళలు ఇది అవగాహన చేసుకొని వాళ్ళ ఇంటిని పరిశుభ్రంగా ఉంచుకుంటూ చుట్టుపక్కల గ్రామాలని ఇళ్లను కూడా పరిశుభ్రంగా ఉంచి ఆ గ్రామాలని పట్టణాలని ఆ మున్సిపల్ వార్డులు అన్నీ కూడా శుభ్రతలో నాణ్యంగా ఉండాలని చెప్పి చేసేటువంటి ఒక ప్రయత్నం. దీనికే కేంద్ర ప్రభుత్వం మన ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఏ రాష్ట్రంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు అందరూ కలిసి చేసినటువంటి ఒక ప్రయత్నం స్వచ్ఛాంధ్ర స్వచ్ఛ దివస్, స్వర్ణ భారత్లో స్వచ్ఛ భారత్లో భాగంగా ఇవన్నీ కూడా చేయడం జరుగుతుంది. అందుకనే పెద్ద ఎత్తున ఇవాళ ఆత్మకూరులో స్వచ్ఛ భారత్ కార్యక్రమంలో అందరికీ స్వచ్ఛాంధ్ర స్వచ్ఛ దివస్ అనేటువంటి నామకరణతో ఈ పొడి చెత్త అట్లాగే తడి చెత్తని ప్రత్యేకంగా వేరు చేయడానికి ఏ విధంగా చేయాలనేది అవగాహన కల్పిస్తూ ప్రమాణం చేయించి వాళ్ళ చేత ప్రతి ఇంట్లో మహిళ ఇది అవలంబించేలాగా చర్యలు ప్రారంభించాము అని చెప్పి తెలియజేస్తాం. దీనితో పాటు ఈ ఆత్మకూరులో చెట్లు నాటే కార్యక్రమం, ఎక్కడ చూసినా ఎండిపోయినటువంటి చెట్లు, ఎక్కడ చూసినా ఉన్న చెట్లు పీకివేసి చెట్లు నరికివేసినటువంటి పరిస్థితులు. ఇవాళ అటువంటి పరిస్థితుల నుంచి తిరిగి ఆత్మకూరు నుంచి పచ్చని వాతావరణంలోకి తీసుకుపోవాలి. ఆకుపచ్చని వాతావరణంలో మంచి ఆక్సిజన్ సౌకర్యంతో ఈ ప్రాంత ప్రజలను ఉండాలనే ఉద్దేశంతోనే చెట్లు నాటించే కార్యక్రమం, అటవీ శాఖ ద్వారా చెట్లు నాటించే కార్యక్రమానికి ఇవాళ శ్రీకారం చుట్టాం. ఇవాళ చెట్లు కూడా నాటించడానికి మొదటగా ఇక్కడ మొదలుపెట్టాం. ఇంతవైపు పెద్ద చెరువు ఉంది, ఒకవైపు పెద్ద రహదారులు ఉన్నాయి, భవనాలు ఉన్నాయి, కానీ ఎక్కడా కూడా చెట్టు కనిపించదు. అందుకనే చెట్లు నాటే కార్యక్రమాన్ని ఈ ఆత్మకూరు రిజర్వాయర్ దగ్గర నుంచే మేము ఇవాళ ప్రారంభించడం జరిగింది. దీనితో పాటు అలగనాథ స్వామి ఆలయంలో ఇప్పటికే కొంత అభివృద్ధి జరిగింది. దేవాదాయ శాఖ ద్వారా నిధులు ఇచ్చి దాన్ని పూర్తి స్థాయిలో పరిపూర్ణత చెందే విధంగా ఆ ఆలయాన్ని, ఆలయ మందిరాలని పూర్తిగా నిర్మాణం చేయడానికి నిధులు మంజూరు చేశాం. ఇటీవల ఆత్మకూరులో జరిగినటువంటి అభివృద్ధి కార్యక్రమాల్లో భాగంగా బీసీ వర్గాలకు సంబంధించిన బాలికల రెసిడెన్షియల్ స్కూల్ మొదలుపెట్టాం. మొదలుపెట్టిన రోజు ఇక్కడే అడిగాం, దీన్ని అప్గ్రేడ్ చేసి జూనియర్ కాలేజ్ చేయండి అని. అయితే నేను కూడా ఊహించలా. నిన్న మన కోరిక ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దగ్గర బీసీ సంక్షేమ శాఖ మంత్రిని శ్రీమతి సవిత గారు వారి ముందు చెప్పగానే తప్పకుండా మంజూరు చేయండి అని చెప్పి ఇవాళ సంవత్సరానికి ₹3 కోట్ల ఖర్చు అయ్యే బీసీ రెసిడెన్షియల్ జూనియర్ కాలేజీకి కూడా అనుమతులు ఇచ్చినట్లు మనకు ఆదేశాలు వచ్చాయి. మంత్రి గారు, కార్యదర్శి గారు ఇప్పటికే మనకి చెప్పడం జరిగింది. కాబట్టి ఇవాళ ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయడంలో ప్రభుత్వం అన్ని విధాలా సహకరిస్తుంది. ఇది పరిస్థితి. విడుదల మహేష్ బాబు, ABN ఆంధ్రజ్యోతి.